అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చూసినట్లయితే వైసీపీ నుంచి అనేక మంది కార్యకర్తలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు కూడా వేరే పార్టీలు మారడం జరుగుతుంది. దీనిపైన మనతో ఇవాళ కీలకంగా విశ్లేషించడానికి షణ్ముఖ్ గారు అయితే మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మనం చూసినట్లయితే రీసెంట్గా రాజ్యసభకు సంబంధించి 10 రాజ్యసభ సభ్యులు ఉంటే 3 రిజైన్ చేయడం జరిగింది. ఒక హై స్థాయిలో ఆ మాదిరి ఉంటే జిల్లా స్థాయిలో కూడా మనం గ్రౌండ్ లెవెల్ మనం చూస్తే అర్థమవుతుంది. అసలు వైసీపీ నుంచి ఇతర పార్టీలకు ఎందుకు మారుతున్నారు? దీన్ని అరికట్ట వేయడానికి వైసీపీకి సంబంధించి ఒక కీలకమైన నాయకుడు అంబటి రాంబాబు గారు నిన్న మీడియా వేదికగా ఒక వీడియో క్లిప్ అంటూ వదలడం జరిగింది. దాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా ఆయన ఒక సొంత శతకం అంటూ తీసుకున్నాడు. దయచేసి దాన్ని మా శ్రోతలకు వినిపించే ప్రయత్నం ఒకసారి చేయండి. విశ్లేషించే మార్గం చూడండి. అధికారం పోయిందనుకోండి, గయారాములు ఈ దేశ రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి పరిణామం. అందువల్లనే సుమతి శతకంలో ఒక చక్కని పద్యం కూడా ఉంది. అదేంటంటే, ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు ఒత్తూరు, అది ఏమనగా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. డబ్బులు బాగా ఉన్నప్పుడు ఆయన ఒక పద్యం అంటూ చెప్పడం జరిగింది సొంత శతకాన్ని ఉద్దేశించి. దయచేసి దానిపైన విశ్లేషణ ఉంది. అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని, అంటే ఇప్పటి వరకు, అంటే రేపు రాబోయే రోజుల్లో ఆయన కూడా పార్టీ మారితే మనం చెప్పలేము, ఇప్పటి వరకు ఈ వీడియో విడుదల చేసిన అంటే టైం వరకు ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు గుండె జగన్ 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 అని కొట్టుకుంటా ఉంది. ఓకే, ఎనీహౌ వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రి హోదాలో ఎలగబెట్టారు, అదేవిధంగా ఎమ్మెల్యే అయ్యారు, సత్తెనపల్లి కాన్స్టిట్యుయెన్సీ నుంచి శాసనసభకు వెళ్ళడం జరిగింది. అంతా బాగానే ఉంది. మరి అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి చాలామంది రిజైన్ చేసి, మరి అది కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఏదో ఆషామాషి ఏదో వెళ్ళిపోతున్నాం, పార్టీ మారుతున్నాం, కండువా మారుతున్నాం కాదు, సభ్యత్వానికి కూడా రిజైన్ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు? మోపిదేవి వెంకటరమణ గారు, బీద మస్తాన్ రావు గారు, ఒకవైపు ఎమ్మెల్సీలు సామినేని ఉదయభాను, గ్రంథి శ్రీనివాసు, అవంతి శ్రీనివాసు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇట్లా పోతే ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక చాటాడంత లిస్ట్ ఉంది. పదవులు టర్మ్స్ పెట్టుకొని కూడా మంత్రులు పదవులు అనుభవించిన వాళ్ళు, సీనియర్ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు బతుకున్నంత వరకు ఆ పార్టీలో మేము ఆయన వెన్నంటూ ఉంటామన్న ప్రతి ఒక్కరు చాలా మంది చెప్పిన వాళ్ళంతా పోతా ఉన్నారు. మీరు చెప్పినట్లయితే ఒక మాట ఒకరు గుర్తొస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారి పైన పోటీ చేసినటువంటి గ్రంథి శ్రీనివాస్ కూడా వెళ్తున్నాడంట. నేనేమంటున్నానంటే, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు ఆయన సుమతి శతకంలో ఒక పద్యం చెప్పడం జరిగింది. ఆయన దానికి భావం కూడా చెప్తా ఉన్నారు. మరి సరే, మరి గ్రంథి శ్రీనివాసు, అవంతి శ్రీనివాస్ గారిని ఉద్దేశించి ఆయన వీడియో విడుదల చేయడం జరిగింది. మరి ఇదే గ్రంథి శ్రీనివాసు, అవంతి శ్రీనివాసు, మిగతా వెళ్ళినటువంటి నాయకుల యొక్క భావన ఏ విధంగా ఉందనేది నేను కూడా భాస్కర శతకంలో, అంటే భాస్కర శతకాన్ని రచించినటువంటి మారద వెంకయ్య గారు రాసినటువంటి పద్యాన్ని ఒక్కసారి అంబటి రాంబాబు గారికి వినిపించే ప్రయత్నం చేస్తున్నాము. తగిలి మదంబుచే నెరిగి దన్ను ఎరుంగక దొడ్డవానితో పగగొని పోరుటెల్లనతి పామరుడై చెడుటింతెగాక తా నెగడి జయింపనేరడది నిక్కము తప్పదు దాత్రి లోపలన్ తెగి యొక్క కొండతో తగలనేమి భాస్కర అని చెప్పేసి భాస్కర శతకంలో మారద వెంకయ్య గారు చాలా బాగా రాశారు. దీని అర్థం ఏంటంటే, తగిలి మదంబుచే. తగిలి అనే పదం ఎందుకు వచ్చిందంటే, ఆ మదం అనేది శరీరాన్ని అంటిపెట్టుకొని అని. తగిలి మదంబుచే నెరిగి దన్ను ఎరుంగక, అంటే అవతల వాని యొక్క బలాబలాలు తెలుసుకోకుండా దొడ్డవానితో గొప్పవానితో పగగొని పోరాటం చేస్తే, పగబెట్టుకొని గొప్పవానితో పోరాటం చేస్తే అతి వివేకుడై, అంటే వివేకం లేనివాడై చెడిపోతాడు అని చెప్పేసి అన్నాడు. మరి దాని తర్వాత తా నెగడి జయింపనేరడది నిక్కము తప్పదు. మరి ఇప్పుడు ఈ అవంతి శ్రీనివాస్ గారు, గ్రంథి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులు చాలామంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, జగనన్న నీ అహంకారం వల్ల, నీ యొక్క వినకపోవడం వల్ల నేను ఉన్నాను, నేను విన్నాను అంటారు, కానీ మేము చెప్పేది మీరు వినరు, మీరు ఉన్నారో లేదో మాకు అర్థం కాదు, జనాల్లోకి మీరు రారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా చెప్పేంత శక్తి ఈ నాయకులకు ఉందా? లేదు. పోనీ ఆయన చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి గారు వింటారా? లేదు. ఇది నిజము, ఇది తప్పదు అని తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు దానికి వివేకవంతులై, అంటే ముందు లైన్లో ఏం చెప్పాడు? అవివేకుడై చెడిపోతారు గొప్ప వాళ్ళతో. అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పొత్తులో ఉన్నటువంటి ఈ ఇద్దరు నారా లోకేష్ గారితో గొప్ప వాళ్ళతో పగకొని ఊరుటెల్ల నతి పామరుడై చెడుటింతేగాక అని.
దాని తర్వాత లైన్కు సొంత పార్టీ గురించి చెప్పారు. తా నెగిడి జయింప నేరడది నిక్కము తప్పదు అని చెప్పేసి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినా ఇది జరగదు, పెట్టదు, సావదు, బతకదు అన్నట్టు తెలుసుకొని, అంటే ఈ నాయకులంతా తెలుసుకొని దాత్రి లోపలన్ తెగి యొక్క కొండతో తగలనేమి అంటే ఢీకొననేమి భాస్కర అని చెప్పేసి పద్యంలో ఉంటుంది. తగరు అంటే పొట్టేలి, కొండను ఢీ కొడితే పొట్టేలికి కొండకి సేట, పొట్టేలికి సేట అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇంతగా కూటమి ప్రభుత్వం 164 సీట్లతో భారీ మెజారిటీతో 6 నెలల ప్రభుత్వ పరిపాలన మీద ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి మారటం లేదు. మళ్ళా 6 నెలలకే ప్రభుత్వానికి, కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి 1 సంవత్సరం కాల వ్యవధి ఇవ్వకోకుండా మనము అసంపూర్ణంగా వ్యాఖ్యలు చేయడము, ఆరోపణలు చేయడము, ధర్నాలు చేయడము, ర్యాలీలు చేయడము ఎంతవరకు సబబు? ఆల్రెడీ కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు, చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళా 6 నెలలకే వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు, తర్వాత వాళ్ళు పోరాటాలు రైతుల మీద, రైతులకు అందేటివి అందుతున్నాయి, పింఛన్లు అందేటివి అందుతున్నాయి, పథకాలు అందేటివి అందుతున్నాయి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఏమని ధర్నా చేస్తారు? కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి. కేసులు పెట్టించుకొని అనవసరంగా స్టేషన్లకు వెళ్ళాలన్నా కార్యకర్తలు. మరి ఈ విధంగా ఉంటే నాయకులకు కూడా వాల్యూ లేదా పార్టీలు అని చెప్పేసి ఒక మాట అనేసి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు చెప్పు, దాత్రి లోపలన్ భూమి సమస్త భూ ప్రపంచంలో ఒక కొండను పొట్టేలు ఢీకొడితే ఏమవుతుంది అనేది క్లియర్ కట్గా మారదే వెంకయ్య గారు చాలా బాగా వ్రాయడం జరిగింది. మరి దానికి సమాధానంగా ఎవరైతే అంబటి రాంబాబు గారు ఏదైతే సుమతి శతకం చెప్పారో, మేము కూడా భాస్కర శతకం నుంచి మారదే వెంకయ్య గారు రచించినటువంటి ఈ పద్యాన్ని మీకు విశ్లేషణగా, అంటే మాకు తెలిసినది మీకు చెప్తా ఉన్నాం సార్. అందుకు అనుగుణంగా నేను ఒక మాట చెప్తున్నాను. వైసీపీ వాళ్ళే కాదు, టీడీపీ వాళ్ళు కూడా ఆశ్చర్యంగా ఉన్నారు. ఏది, నాకు శాలవాలు కప్పండి, నన్ను పోగడండి, నేను చేసిన మంచి పనులు అట్లాంటివి, ఇట్లా ఈ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంత మంచి వ్యక్తిని వదిలేసి ఈ నాయకులందరూ తట్టాపుట్టా సర్దుకొని ఎందుకు పోవాల్సి వస్తుంది ఇవాళ? మీరు మంచి ప్రశ్న అడిగారండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మీటింగ్లో కానీ, మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం, అంటే నాయకులతో సమావేశమైన సందర్భంగా మీడియా ముందు మాట్లాడుతూ, మీడియా కాదు వాళ్ళ కార్యకర్తల సమావేశంలో, నాయకుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు, నానన్న కూడా మొన్ననో ఎవరో 2-3 వచ్చి నా దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చి అడిగారు, నా జగనన్న నీతో ఒక సమస్య ఉందన్న, నీతో ఏంటంటే అతి మంచితనం, అతి నిజాయితీతనం అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారండి, ఏమని చెప్తారంటే మంచి, విలువలు, విశ్వసనీయత, ఈ 3 పదాలు తరచూ సంబోధిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఇంతమంది నాయకులు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, బీద మస్తాన్ రావు గారు రిజైన్ చేసి వెళ్ళిపోయి, ఆర్ కృష్ణయ్య గారు వెళ్ళిపోయి, తర్వాత ఎమ్మెల్సీలు, మళ్ళీ ఇప్పుడు సీనియర్ నాయకులు అవంతి శ్రీనివాసు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత గ్రంథి శ్రీనివాస్ గారు, అవంతి శ్రీనివాస్ గారు, ఎంతమంది ఇలా మా గుర్తుకు రానిగా చాలా ఉన్నాయి. ఎంతమంది వెళ్ళిపోయినారు ఇప్పటికే 6 నెలలు కాకముందే. అంటే ఎందుకు, ఎక్కడ జరుగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నాయకులు నమ్మట్లేదా, లేకపోతే నాయకుల్లో ఏ భావన ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి పట్ల ఏ భావన ఉంది అంటే ఇక్కడ కొంతమంది నాయకుల వాదన ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల వాదన, జగన్మోహన్ రెడ్డి గారు ఇక మారారు, తాను చెప్పిన, అంటే తాను పట్టిన కుందేలుకు 3 కాలన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనుకుంటే, ఒక డెసిషన్ తీసుకుంటే అది తప్పైనా రైట్ అయినా ఇది పద్ధతిని ఎవరు ఎదురు చెప్పకూడదు, బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. ఈ వైఖరి మారనంత వరకు ప్రజల్లో మన మీద నమ్మకం ఎలా కలుగుతుందనే భావన నాయకుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ ఉంది. చెప్పుకోలేని బాధ ఇది చాలా మంది కార్యకర్తల్లో స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇటువంటి సమయంలో మరి మేబీ జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు దొర, అదేదో మూవీలు అంటారు కదా, ఇంకా నమ్మకం లేదు దొర అని, మరి నాయకులు కూడా ఇక నమ్మకం లేదు దొర అని, ఇక సెలవు మీకు అని చెప్పేసి అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉన్నారు. అదైతే నేను గంటాపదంగా చెప్పగలను. ఒక విషయం సార్, కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 7 నెలలు అవుతుంది, ఒక 10 రోజులు అటు ఇటు. అయితే ఈ 6 నెలల కాలంలో దాదాపు 22 సార్లు బెంగళూరు యలహంక ప్యాలెస్కి విజిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. మీరు చెప్పినట్టు మొన్న ఒక జిల్లా స్థాయి సమావేశం కావచ్చు, అంతకుముందు ఎక్కడో ఎవరో చనిపోయి ఉంటే అక్కడ పోయి మీడియా సమావేశం పెట్టుకొని జై జగన్ అని జేజేలు పలికించుకున్నాడు. కేవలం ఆ 2 సందర్భాలు లేదా 1-2 సందర్భాలు తప్ప నాయకులకి, కార్యకర్తలకి భరోసా ఇచ్చే కార్యక్రమం అంటూ ఏది చేయలే.
ఇది కూడా ఒక ఎఫెక్ట్ ఇచ్చి ఉండొచ్చా? ఖచ్చితంగా అండి. మీరు చెప్పిండే పాయింటే అవంతి శ్రీనివాస్ గారు మీడియా ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది. కనీసము 6 నెలల సమయం గడిచినా కూడా ఇంతవరకు మనం ఇంత భారీ స్థాయిలో పతనానికి గల కారణాలు ఏంటి అనేది కార్యకర్తలతో, నాయకులతో ఏముందండి. నాయకుడు ఈరోజు ఈ పార్టీలో ఉంటాడు, ఇంకో పార్టీలోకి పోతాడు. జెండాను పట్టుకొని మోసేది ఏ పార్టీకైనా కార్యకర్తే. మరి ఆ కార్యకర్తలతో రివ్యూ మీటింగో, మీ సమస్యలు నేను తీరుస్తానని ఒక భరోసానో, లేకపోతే నేను ఉన్నాను, నేను విన్నాను అనేవి ఏమన్నా ప్రోగ్రాంల కార్యకర్తలతో జిల్లా వైజ్గా పెట్టడము. 6 నెలల సమయం అవుతున్నప్పటికి ఇప్పటికీ ఒక జిల్లాలకు కానీ ఒక మీటింగ్ పెట్టడం లేదు. ఇప్పటికి 6 నెలల సందర్భంగా నాయకులతో మీటింగ్ పెడితే ఏ విధంగా మాకు నమ్మకం కలుగుతుంది అనేది అవంతి శ్రీనివాస్ గారు తన యొక్క లోపల ఉండేదంతా కక్కేశారు. ఒక రకంగా చెప్పాలంటే లోపల ఉండేదంతా కక్కేశారు. అలాంటి నాయకులు ఇప్పుడు ఆ పార్టీలు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఒక్క మాట అండి, మీరు చెప్తా ఉంటే నాకు ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంది, ఎట్లుంది డిఫరెన్స్ అనేది నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చెప్పే నాయకులు కావచ్చు, ఎవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళు ఏ విషయం చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారు వినడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ ఇక్కడ స్పేస్ అంటూ ఇవ్వట్ల నాయకులతో మాట్లాడడానికి. ఖచ్చితంగా అండి, మీరు అడిగిన ప్రశ్న అయితే ఏదో ఉందో, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకులకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్కరికి నిత్యము అందుబాటులో ఉంటానే ఉన్నారు. మొన్న కూడా వరదల సహాయ నిమిత్తము ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్వచ్ఛందంగా తన నియోజకవర్గంలో కొంత మొత్తాన్ని విరాళం రూపంలో కలెక్ట్ చేసి ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత డబ్బును వెచ్చించి, నారా లోకేష్ గారికి కొంతమంది, పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది, చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది, అంటే నాయకులకు ఎంత మేర కంఫర్ట్ జోన్ ఉంది ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి నిజంగా ఏదో మాటల వరకేనా అని అంటే, అడిగిన 1-2 రోజుల లోపల అపాయింట్మెంట్లు రావడము ఎమ్మెల్యేలకి, ఎంపీలకి. ఇంతకంటే ఇప్పుడు ఒక నాయకుడికి కంఫర్ట్ జోన్ జరిగినప్పుడు ఎక్కడ కంఫర్ట్ జోన్ ఉంటుందో, తన నియోజకవర్గాన్ని ఏమి చేసుకోగలుగుతాడో ఆ నాయకుడు ఆ లీడర్షిప్ దగ్గరికి వెళ్తాడు. కానీ మాట వినని లీడర్షిప్ దగ్గర ఎన్నాలని ఇది చేస్తారండి. ఆ రోజున పార్టీ అంటూ ప్రభుత్వంలో ఉంది. వైసీపీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఓపెన్గా చెప్పాడు, మేము జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే నెలల తరబడి వెయిట్ చేయాలి, ఆయన బయట ఒక క్వార్టరీ అంటూ ఉంది, ఆ గోడ దాటుకొని పోవాలంటే మాకు అయ్యే పని కాదు అని. ప్రభుత్వంలో ఉన్నప్పుడే వాళ్ళు అంత పని చేశారు. ప్రభుత్వం లేనప్పుడు ఇంకా ఆ పార్టీలో మనుగడ మీరు చెప్పినట్లు కూటమి ప్రభుత్వంతో ఎదురుపోయి దెబ్బలు తగిలేదానికంటే. ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆయన అన్ని నిజాలే చెప్పారండి. ఇప్పటి వరకు ఆ పార్టీలో లోకలోకలన్నీ లోపాలు అన్నీ మొత్తం అన్ని ఆయన ఓపెన్ గా చెప్పేశారు. ఒకటి, కార్తీక వనమాసంలో జరిగినటువంటి వనభోజనాల రూపంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు వైరల్ అయ్యాయి. 2, వీడియోల రూపంలో మీడియా కంటే యూట్యూబ్లో వదిలిండేటివి కూడా ఆయన వైరల్ అయ్యాయి. ఆయన ప్రతిదీ నిజం చెప్పుకుంటానే ఉన్నారు. కోటరీని సగం నాశనం చేసేసింది పార్టీని, కార్యకర్తలను పట్టించుకోకుండా ఇష్టానురీతిగా బిహేవ్ చేసినాము. ఒక రకంగా దానితో పాటు అంటే కేసులు, ప్రతి పల్లెకు కేసులు, ఉన్నది లేనిది ఉన్నట్టు, ఏమీ లేకపోయినా తప్పు లేకపోయినా ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఎలక్షన్ బైండ్ ఓవర్ కింద కేసులు పెట్టడం. అంటే ఆయన అన్ని ఓపెన్గా చెప్పేశారు నిజాలు. ఇప్పటికీ కూడా తెలుసుకోకుండా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించాలనే తప్ప ఎక్కడ ప్రక్షాళన చేసుకుందామనే భావన అయితే అక్కడ కనపడలేదు. అదే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎప్పుడు చేసిన మా దరిద్రం ఏంటంటే, చేసినది అంటే ఏదోటి బురద చల్లుతానే ఉంటారు, అది కడుక్కోవడానికే సరిపోతా ఉంది అన్నారు. మరి బురద చల్లుతారు మీరు ప్రతిపక్షంలో గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో మీరెన్ని చల్లారు? 6 లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి పుస్తకాలు ప్రచురించి మరి పంపిణీ చేశారు. 6 రూపాయలు అవినీతి పట్టుకోలే. మరి ప్రజలు ఎలా నమ్ముతారు? కాబట్టి ఇలాంటి ప్రచారాలకు కానీ, అంటే మేబీ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మనుగడ ఏంది, ఈ రకంగా నాయకులు వెళ్ళిపోతే అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సాక్షి యొక్క హాలోజినేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మటి రాంబాబు లాంటి నాయకులు ఇప్పటికీ ఉన్నట్లున్నారు. ఫైనల్గా మీరు అమ్మటి రాంబాబు గారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను చెప్పేది ఒకటేనండి, మారద వెంకయ్య గారు రాసినటువంటి లాస్ట్ లైను, దాత్రి లోపలన్ తెగి యొక్క కొండతో తగరు ఢీకొననేమి భాస్కరా. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కొండై నిలుచుంది. నువ్వు పొట్టేల మాదిరి వెళ్ళి ఢీకొంటే తల పగలడం తప్ప ఏమీ రాదు అనేది అయితే నేను చివరిగా చెప్పగలను. ఇది ఇవాళ తాజా వార్త. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.